గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మన దేశంలో ప్రతి ఏడాది కూడా దాదాపు 15 లక్షల మంది స్టూడెంట్స్ బీటెక్లో జాయిన్ అవుతున్నారు. అయితే బీటెక్ 4 ఇయర్స్ అయిపోయాక కనీసం 80% స్టూడెంట్స్కి కూడా జాబ్స్ దొరకని పరిస్థితి. అయితే ఈ ఏడాది ఐఐటీలో జస్ట్ 60% స్టూడెంట్స్కి మాత్రమే ప్లేస్మెంట్స్ లభించాయి. మరి ఇప్పుడు బీటెక్స్ చదువుతున్న స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? మరి 4 ఇయర్స్ బీటెక్ అయిపోయాక వాళ్ళకి జాబ్ అవకాశాల కోసం ఏం చేయాలి? ఇప్పటికే ఏఐ ఎఫెక్ట్తో ఆల్రెడీ జాబ్స్ కొట్టి జాబ్స్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి దయనీయంగా మారింది. ఉన్న జాబ్సే ఊడిపోయాయి. మరి అలాంటప్పుడు ఇప్పుడు బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళు చదువుతున్న సబ్జెక్ట్స్తో పాటు స్కిల్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, వాళ్ళకి కెరీర్ డెవలప్మెంట్ కోసం మంచి గైడెన్స్ ఇవ్వడానికి తిరుపతి నుంచి కౌటిల్య ఇన్స్టిట్యూట్స్ డైరెక్టర్ శ్రీధర్ గారు మనతో జాయిన్ అయ్యారు. మరి ఇప్పటికే ఆయన చేసిన వీడియోస్కి కావచ్చు, ఆయన ఇచ్చిన గైడెన్స్కి సంబంధించి కావచ్చు, లక్షల్లో వ్యూస్ వచ్చాయండి. వీడియోస్ మీరు కూడా మస్ట్గా వాచ్ చేయండి. ఆయన పేరెంట్స్కి అలాగే స్టూడెంట్స్కి కూడా మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటారు కెరీర్కి సంబంధించి. సో ఇప్పుడు శ్రీధర్ గారు మాట్లాడతారు. ఆ 10 మినిట్స్ వీడియో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కావద్దు. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్ మంచి వ్యూస్ వస్తాయి, మీరు మంచి గైడెన్స్ ఇస్తారు. సో అందుకే మేము కూడా ఇవాళ మిమ్మల్ని ఇన్వైట్ చేసి స్టూడెంట్స్కి గైడెన్స్ కోసం మిమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది. సో ఒక ఫస్ట్ బీటెక్ స్టూడెంట్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఇయరే చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళ కెరీర్ ఫ్యూచర్లో 4 ఇయర్స్ అయిపోయాక చాలా బాగుండాలి, వెంటనే జాబ్ రావాలి, ప్లేస్మెంట్స్ లభించాలి అని అంటే ఫస్ట్ ఇయర్లోనే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫౌండేషన్ అనేది ఎట్లా ఉండాలి? ఫస్ట్ ఇయర్ నుంచి నేను 4 ఇయర్స్ సో మీకు వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మా టాపిక్ 4 ఇయర్స్ బీటెక్ ఈక్వల్ టు 40 ఇయర్స్ కెరియర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇప్పుడు నేను చెప్పబోయే 10 మినిట్స్ వీడియో మీరు అందరూ కూడా ఉదయశ్రీ చెప్పినట్టు వాచ్ చేయండి. చాలా ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. చాలా సంవత్సరాలుగా నా ఎక్స్పీరియన్స్లో 18 సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేసి కొన్ని వేల మంది స్టూడెంట్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ఎక్స్పీరియన్సెస్, కాలేజీలకు విజిట్ చేసి ఎన్నో ఇంజనీరింగ్ కాలేజెస్ అక్కడ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇవన్నీ ప్రత్యక్షంగా చూసి మీకు నేను షేర్ చేస్తున్నాను. 4 సంవత్సరాల బీటెక్, 40 సంవత్సరాల సక్సెస్ఫుల్ కెరియర్. ఈ టైటిల్ మీకు అర్థమైపోతుంది. దీన్ని బాగా గమనిస్తే చాలు, మీరు సక్సెస్ ఈ దగ్గర రీచ్ అవుతారు. అంటే ఏంటి? ఇప్పుడు మీరు బీటెక్ చేరుతున్నారు, అందరూ బీటెక్ చేరే సీజన్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ చేరిపోయారు. చేరిన తర్వాత ఏం చేస్తున్నాము? కాలేజీకి వెళ్తున్నాము, క్లాస్ అటెండ్ అవుతున్నాము, జరుగుతుంది క్లాస్ లేదో. తర్వాత మిడ్ ఎగ్జామ్స్ చెప్తే ముందు రోజు ప్రిపేర్ అయ్యారు, మిడ్ ఎగ్జామ్ రాసేశారు. తర్వాత ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అనగానే టైం టేబుల్ వచ్చిన తర్వాత ఒక 10 రోజులు మీరు కూర్చొని ఆ 10 రోజులు ఓవర్ నైట్ దాన్ని రాత్రి బౌళ్ళు దాన్ని కష్టపడిపోయారు. ఆ 10 రోజులే అయిపోయింది, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ రాసేస్తారు. స్కోర్ బయట వచ్చేసింది. ఫస్ట్ ఇయర్ గడిచిపోయింది, సెకండ్ ఇయర్ గడిచిపోయింది, థర్డ్ ఇయర్ గడిచిపోయింది, ఫోర్త్ ఇయర్ ప్రాజెక్ట్ వరకు గడిచిపోయింది. తర్వాత ప్లేస్మెంట్ వస్తే వచ్చినట్టు, లేకపోతే మళ్ళీ మనం రోడ్డును పడుతున్నాం. ఇంత మునుపు మనకి ఉదయశ్రీ చెప్పినట్టు 80% బీటెక్ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ లేవు, ఇంక్లూడింగ్ ఐఐటీస్లో కూడా. ఎందుకు ఈ సమస్య? కరెక్ట్ ప్లానింగ్ కానీ మీరు చేశారనుకోండి 100% చాలా ఎక్సలెంట్గా మీరు సెటిల్ అవుతారు. ఏంటి ఆ ప్లానింగ్ మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. 4 ఇయర్స్ బీటెక్, 40 ఇయర్స్ సక్సెస్ఫుల్ కెరియర్కి ఎలా? చాలా సింపుల్. నేను చెప్పే ఇప్పుడు ప్లాను జాగ్రత్తగా వినండి. చాలామంది ఏమనుకున్నారంటే బీటెక్ అయిపోయిన తర్వాత 4th ఇయర్లో ప్లేస్మెంట్, ఓన్లీ కంపెనీ ఇచ్చే జాబ్ ప్లేస్మెంట్ అనుకున్నారు. అది కాదు. ప్లేస్మెంటే కాకుండా మీకు బెస్ట్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ ఉన్నాయి మొత్తం మీద. అందుకే నేను మీకు సింప్లిఫై చేస్తూ 4 M's అన్నాను. అంటే ఈజీ గుర్తుపెట్టుకోవడం కోసం. అంటే ప్రతి బీటెక్ స్టూడెంట్కి 4M ఫార్ములా చెప్తున్నాను. ఫస్ట్ M ఏంటంటే, నేను అందరూ ఎంటెక్కి వెళ్తారు లేదా ప్లేస్మెంట్స్కి వెళ్తారు, MBA ఆప్షన్ ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జాగ్రత్తగానండి. MBA చేయొచ్చు బీటెక్ స్టూడెంట్స్. MBA అంటే ఏంటి? ఎక్కడో మీకు మామూలుగా ఉన్న నేను లోకల్ MBA చెప్పడం లేదు. ఐఐఎంలో MBA. మనకి బీటెక్ కోసం మనం ఏ విధంగా అయితే ఐఐటీస్ కోసము, NITs కోసం మనము ఎక్కువగా ఫైట్ చేస్తామో, ఇండియాలో అలానే సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్ IIM, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజ్ ఉంది. దాంట్లో మీరు MBA చేయొచ్చు బీటెక్ ఫైనల్ అయిపోయిన తర్వాత. దానికి ఎంట్రన్స్ టెస్ట్ ఏంటంటే CAT అనే ఎగ్జామ్, కామన్ అడ్మిషన్ టెస్ట్. బీటెక్ ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే ఎగ్జామ్ జరుగుతుంది. బీటెక్ ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అంటే ఎవ్రీ ఇయర్ నవంబర్లో జరుగుతుంది. దానికి మీరు CAT అనే ఎగ్జామ్ రాస్తారంటే ఐఐఎంలో మీరు MBA చేయొచ్చు. ఐఐటి మిస్ అయిపోయి ఉండొచ్చు మీరు,
ఏనేటి మిస్ అయిపోయి ఉండొచ్చు మీరు. మళ్ళా ఆ ఫీలింగ్, ఆ డిసప్పాయింట్మెంట్ మిమ్మల్ని అలా ఎంటాడుతుంటుంది కదా. ఏదో ఒక టాప్ ఇన్స్టిట్యూషన్లో ఇన్ని మంచి డిగ్రీ పొందాలని, దానికి మీరు ఎంబీఏ ఉంది, దీన్ని రాయండి. ఐఐఎంలో ఎంబీఏ చేస్తే మీకు శాలరీ ప్యాకేజెస్, హైయెస్ట్ శాలరీ ప్యాకేజెస్ 1 crore కూడా టచ్ చేసే అవకాశం ఉంది. యావరేజ్గా మీకు చాలా ఐఐఎమ్స్లో, మనకి ఇండియాలో ఉన్న ఐఐఎమ్స్లో 25 lakhs నుంచి 50 lakhs వరకు కూడా మీకు ప్లేస్మెంట్స్ ప్యాకేజెస్తో ఉన్నాయి. ఐఐఎమ్స్ ద బెస్ట్ కాలేజెస్ ఇండియాలో, ఐఐటి లాగానే ఉన్నాయి చెప్తున్నాను. సో ఫస్ట్ ఆప్షన్, దీనికి క్యాట్ ఎగ్జామ్ రాయాలి. సెకండ్ మీకు ఆప్షన్ ఏంటంటే, ప్లేస్మెంట్స్ ఒకటే కాదు నేను చెప్పడం. కాలేజీలోకి వెళ్ళిపోయారా, క్యాంపస్ ప్లేస్మెంట్ తీసుకున్నారా, అదే అనుకుంటున్నారు. అక్కడ ఒక 20,000 లేదా 25,000 వస్తే దాంతో మీరు సాటిస్ఫై అయిపోతున్నారు, లేదా ప్లేస్మెంటే రాకుండా ఉండిపోతున్నారు. మరి వాళ్ళంతా మళ్ళీ వెళ్ళి సపరేట్గా టెక్నాలజీ కోర్సులు తీసుకున్నారు, అది కాదు. రెండోది ఎంఎస్, మాస్టర్ ఆఫ్ సైన్స్ మీరు చేయించండి. సో దీనికి ఎంఎస్ చేయడానికి కూడా మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ప్లాన్స్ వేసుకోండి, అదే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అది లాస్ట్ ఇయర్లో మీరు ఆలోచించుకుంటే కుదరదు. సో ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఎంఎస్కి వెళ్ళాలంటే మీరు ఆలోచించండి. మీరు సబ్జెక్ట్ని లవ్ చేస్తే, ఏది, సో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు, కంప్యూటర్ సైన్స్ అంటే మీకు ఇష్టం, రీసెర్చ్ ఓరియంటేషన్ ఉంది, మీకు బాగా లవ్ చేస్తే, లవ్ అంటే తెలుసు కదా, లైక్ చేయడం వేరు, లవ్ చేస్తే మీరు ఎంఎస్ ప్లాన్ చేయండి. సో కంప్యూటర్ సైన్స్ యూఎస్కి మీరు ప్లాన్ చేయొచ్చు. యూఎస్లో కొద్దిగా పరిస్థితులు కొద్దిగా అటు ఇటు ఉన్నాయి, ఆలోచించుకొని మీరు ప్లాన్ చేయండి. ఇప్పుడు కూడా టాప్ యూనివర్సిటీలో మీరు సీట్ సంపాదించుకోవచ్చు. లేదా మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, అప్పుడు మీరు జర్మనీ టాప్ అండి ప్రపంచంలోనే, అక్కడ మీరు ప్లాన్ చేయొచ్చు. ఇలా ఎంఎస్ మీరు కానీ బీటెక్లో ఉన్న సబ్జెక్ట్స్ మీరు కానీ లవ్ చేస్తే ఎంఎస్ ప్లాన్ చేయండి. లవ్ చేస్తేనే, అంతేగాని ఊరికి ఎవరు మా పక్కింటి వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయారు నేను అమెరికాకి వెళ్ళిపోతాను అలాంటి హెరిట్ పాలసీ వద్దు. సో అలాంటి మీరు షీప్ లాగా మీరు ఫాలో కావద్దని చెప్తున్నాను. సో మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే, రీసెర్చ్ ఓరియంటేషన్ ఉంటే మీరు వెళ్ళండి చెప్తున్నాను. నెక్స్ట్ ఎంటెక్ గేట్ ఎగ్జామ్, 3M, రైట్. మీరు ఇంకా అగైన్ ఇంజనీరింగ్ మీద, ఇండియాలో ఇంజనీరింగ్ చేస్తాను నేను ఎంటెక్ అనుకుంటే గేట్ ఎగ్జామ్ ద్వారా మీరు ఎంటెక్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ చాలా ఇంట్రెస్టింగ్ అండి, మనీ మీరు చేయొచ్చు. ఏంటి మనీ? సో క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఇది ఫోర్త్ ఆప్షన్ అందరూ ఎంచుకునేది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా మీరు ప్రిపరేషన్ చేయడం. రెండోది ఇంకో పాయింట్ చెప్పాను చూసారా, గవర్నమెంట్ జాబ్స్ ఒకటి ఉందండి. గవర్నమెంట్ జాబ్స్ అంటే మీరు ఈ బీటెక్ చేరినప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ కావాలంటే మీరు కావాలంటే ఫోకస్ మీ సబ్జెక్ట్స్ మీద పెట్టుకోండి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో మీరు గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఏంటి గవర్నమెంట్ జాబ్స్ అంటే బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి. మనకి ఇండియాలో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అంటే గవర్నమెంట్ బ్యాంక్లో మేనేజర్లు, క్లర్క్ పోస్టులు, తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి అని ఒకటి ఉంది, దానిలో సీజీఎల్ అని ఒక ఎగ్జామ్ ఉంది, సిహెచ్ఎస్ఎల్ అని ఒక ఎగ్జామ్ ఉంది. సీజీఎల్ అంటే మీరు గ్రాడ్యుయేషన్తో, కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్, మీ బీటెక్ ఎలిజిబిలిటీతోనో డిగ్రీ ఎలిజిబిలిటీతోనో మీరు ఈ ఎగ్జామ్ రాయొచ్చు. సిహెచ్ఎస్ఎల్ అంటే ఇంటర్ ఎలిజిబిలిటీతోనే మీరు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో మీరు క్లర్క్ పోస్టులు మీరు టేకప్ చేయొచ్చు. ఎంత మంచి అవకాశాలు తెలిసినండి. చాలామందికి ఎస్ఎస్సి గురించి తెలియదు. శాలరీ మీరు గ్రాడ్యుయేషన్తో చేసుకుంటే 70,000 నుంచి 80,000 వరకు ఉంది మీకు శాలరీ ప్యాకేజెస్. గెజిటెడ్ ర్యాంక్ పోస్టులు కూడా మీకు ఉన్నాయి. తర్వాత సిహెచ్ఎస్ఎల్ ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ, మీరు బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నారు, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, మీకు ఏ సూట్ అవుతుంది, ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ఈ గవర్నమెంట్ జాబ్స్ బ్యాంకింగ్, ఎస్ఎస్సి డిపార్ట్మెంట్స్లో వచ్చే ఆ ఎగ్జామ్ల సిలబస్ 3 సబ్జెక్టులు మీకు, అది బీటెక్లో కూడా మీరు నేర్పిస్తారు. ఏంటంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు. అందుకోసం మీకు నేను ఇది రికమెండ్ చేస్తున్నాను. గవర్నమెంట్ జాబ్స్ అంటే మీరు ఏపీపీఎస్సీకి వెళ్ళాలా, లేకపోతే యూపీఎస్సీకి వెళ్ళాలా, అలా కాకుండా మీకు రిలేటెడ్గా నేను చెప్తున్నాను. సో గవర్నమెంట్ జాబ్స్ మీరు వెళ్ళొచ్చు, మనీ మేకింగ్ చెప్తున్నాను. సో ఈ 4 ఆప్షన్స్ మీరు ఎంచుకోండి. ఇది మీరు సెకండ్ ఇయర్ నుంచే ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే మీరు ఎలిజిబిలిటీ, ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీతో మీకు నేను చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వేస్, ఈ 3 డిపార్ట్మెంట్స్ మీరు తీసుకున్న ఈ మూడిట్లో పాటు కొద్ది ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ యాడ్ చేసుకుంటే సంవత్సరానికి మీకు 30 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఇండియాలో 30 ఎగ్జామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. 30 ఎగ్జామ్స్కి కామన్ సిలబస్ నేను చెప్పిన జస్ట్ 3 సబ్జెక్ట్స్, అర్థమెటిక్, యాప్టిట్యూడ్ అండి, రీజనింగ్, కామన్ సెన్స్తో ఉండేది, మూడోది ఇంగ్లీష్, వొకాబులరీ అంటమాట. ఈ 3 సబ్జెక్ట్స్ మీద మీరు కమాండ్ తెచ్చుకుంటే ఇండియాలో ఎవ్రీ ఇయర్ క్యాలెండర్తో నేను చెప్పిన ఈ జాబ్స్ 30 ఎగ్జామ్స్ మీరు రాసి క్రాక్ చేయొచ్చు. కొన్ని బీటెక్ డిగ్రీ అయిపోయిన తర్వాత రాసే అవకాశం ఉంటుంది, కొన్ని మీరు ఇంటర్ ఎలిజిబిలిటీతో డిగ్రీలు ఉండకూడదు కూడా మీరు రాసుకోవచ్చు. అయితే అయిపోయిన తర్వాత కన్నా కూడా ఈ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మీరు బాగా యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఫైనల్ ఇయర్ అయిపోయిన వెంటనే మీరు సెటిల్ అయిపోవచ్చు. 5th ఎమ్ కూడా ఉంది. ఒకటి ఇక్కడ చెప్పండి ఏంటంటే తమాషాది ఏంటంటే 5th ఎమ్ ఏంటంటే ఈజీగా మనీ చేసుకోవాలంటే మీరు
మ్యారేజ్ చేసుకునేయడం. తమాషా చెప్తున్నాను. సో అంటే ఏంటంటే మ్యారేజ్ చేసుకున్నా కూడా మంచి సంబంధం చేసుకున్నారంటే వెంటనే సెటిల్ అయిపోవచ్చు కదా! ఆ ఫిఫ్త్ ఎం మాత్రం జోలికెళ్ళొద్దండి. చాలామంది ఇప్పుడు సినిమాల ప్రభావంతో వెంటనే మ్యారేజెస్, ఆ బీటెక్ చదువుతున్నప్పుడే అఫైర్స్ ఈ చెత్తాను తీసేసి ఈ 4 ఆప్షన్స్‌ని కొద్దిగా సీరియస్‌గా మీరు కన్సిడర్ చేస్తే మంచి కెరీర్ ఉంటుందని చెప్తున్నాను. నెక్స్ట్ చూడండి మీరు చాలామంది చేసే పనేంటంటే 4 ఇయర్స్ ఈ మొబైల్ ఫోన్‌కి అతుక్కునేసి టైం అంతా వేస్ట్ చేసుకునేస్తారండి. మొబైల్ ఫోన్‌తోనే సరిపోతుంది మీకు. యెస్. వద్దు. స్మార్ట్ ఫోన్ మీరు దూరం పెట్టండి. అవసరానికి మాత్రమే. ఒక కూరలో మనం ఉప్పు ఎంతేసుకుంటామో చాలా చిటికెడు. అది దాటిందంటే కూరే పనికిరాదు కదా! అలా అయిపోయిందండి. ఈ 4 ఇయర్స్ చాలామంది స్మార్ట్ ఫోన్‌ని అత్యంత అవసరానికి ఉపయోగించుకోవాలి. ఏదైనా మీ కాలేజ్‌లో ఉన్న గ్రూప్స్‌లో నోటిఫికేషన్స్, టైమ్ టేబుల్స్ కోసం అంతకు మించి వేరే విధంగా మీరు యూజ్ చేయకూడదు. ఈ స్మార్ట్ ఫోన్ పిచ్చి గాని మీరు పట్టిందంటే ఈ 4 ఇయర్స్ మీకు కంప్లీట్‌గా లాస్ అయిపోతారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. బీటెక్ స్టూడెంట్స్‌కి అయితే బీటెక్ చదివిన తర్వాత వాళ్ళకి ప్లేస్‌మెంట్స్‌లో జాబ్ రాకపోయేసరికి చాలామంది డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అరే! మేము బీటెక్ చదివాము, 4 ఇయర్స్ కష్టపడ్డాము. తర్వాత జాబ్స్ ఇప్పుడు చూస్తే మార్కెట్‌లో జాబ్ డిమాండ్స్ అసలు లేనే లేదే అని బాధపడుతూ ఉంటారు. కానీ అట్లా బాధపడాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. చూసారుగా సార్ ఎంత బాగా చెప్పారో. ఈ 4 ఎంస్ ఎంబీఏ, ఎంఎస్, ఎంటెక్, మనీ 4 ఆప్షన్స్ ఉన్నాయండి మనకి బీటెక్ చదివిన తర్వాత. ఎంబీఏ చేసుకోవచ్చు, క్యాట్ ఎగ్జామ్ రాసి, కామన్ అడ్మిషన్ టెస్ట్ రాసి ఎంబీఏ చేసుకోవచ్చు. లేదంటే మీరు అబ్రాడ్‌కి వెళ్ళొచ్చు. జీఆర్ఈ అండ్ ఐఈఎల్టీఎస్ స్టడీ అబ్రాడ్ ఇన్ ఎంఎస్ అండ్ ఎంటెక్ చేసుకోవచ్చు. లేదంటే మనీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ 4 ఇయర్స్ మీరు చాలా బాగా కష్టపడి చదవండి. పేరెంట్స్ మీకు కూడా చెప్తూ ఉన్నాము. మీ పిల్లలు బీటెక్ చదివాక మీ పిల్లలకి జాబ్స్ రావట్లేదు అని ఏమాత్రం మీరు బాధపడాల్సిన అవసరం లేదండి. మనకు చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి సెటిల్ అవ్వాలంటే. చూడండి ఇవన్నీ కూడా శ్రీధర్ సార్ చెప్పిన ఆప్షన్స్. తప్పకుండా ఆయన వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. మీకు ఆయన ఇచ్చే గైడెన్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంకొక ఎమ్ కూడా ఉంది ఉదయశ్రీ. అది మాత్రం చాలా ఆ ఎమ్‌ని తీసుకోవద్దని చెప్పాను. ఓకే. 4 ఎమ్స్‌లో ఇంకొక ఫిఫ్త్ ఎమ్ వచ్చేసి ఎమ్ స్టాండ్స్ ఫర్ మ్యారేజ్. ఓకేనా? అంటే ఎవరు వెంటనే మ్యారేజ్‌కి వెళ్ళొద్దండి. బీటెక్ అయిన తర్వాత వీటి ఏదో ఎంచుకొని ముందుకెళ్ళండి చెప్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గైడెన్స్ టు ద స్టూడెంట్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే. వెల్కమ్.